ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను విధించి నమ్మకంగా నిర్వహిస్తానని ఏజయ పట్ల నేను సుందరగిరి గ్రామ పంచాయతీ పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకరణ కార్యక్రమం స్వీకరణ పూర్తయినది. అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మిగతా కార్యక్రమం తర్వాత మన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గ్రామ పంచాయతీలో ఉంటుంది. సార్ ఒకటి గ్రూప్ ఫోటో ఒకసారి అందరూ గ్రూప్ ఫోటో దిగాలి. ఓకే. ధ్రువంతే రాజావరణో ధ్రువంతే వా బృహస్పతే ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చరాయః వికామకేన. ఓం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే వా బృహస్పతే ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ వికామకేన. దాంపత్య అభివృద్ధి కంకణం లక్ష్మీనారాయణ స్వామి దేవతాశ్రిత చిరాయు కంకణం. శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చామర్దా అచూతభద్రం శుభలక్ష కంకణం నిచాచరో రక్షతు కంకణార్థం కృష్ణవిముక్తి శుభలక్ష కంకణం దాంపత్య అభివృద్ధి కంకణం. మంత్రులు జర సైడ్ కూడా రాదు, సైడ్ కూడా అక్కడ కడితే మేము కూడా కవర్ చేసుకుంటాం. ఓకే ఓకే సార్. సార్ ఒకటి అయిపోయినాక ఒకటి కొన్ని ఇది అయిపోయినాక మా విలేజ్ మహాలక్ష్మీర్భుపాస్మహే అచూతపత్రం శుభలక్ష కంకణం నిశాచరో రక్షతు కంకణార్థం శుభలక్ష కంకణం దాంపత్య అభివృద్ధి కంకణం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవత చిరాయు కంకణం. సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రదావేదాం త్వం పదపతి చూతపత్రం శుభలక్ష కంకణం నిశాచరో రక్షతు కంకణార్థం కృష్ణవిముక్తి శుభలక్ష కంకణం దాంపత్య అభివృద్ధి కంకణం. లక్ష్మీ లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ సర్వదా అచోతపత్రం శుభలక్ష కంకణం నిశాచరో రక్షతు కంకణార్థం దృష్టివిభక్తి శుభలక్ష కంకణం దాంపత్య అభివృద్ధి కంకణం. అచోతపత్రం శుభలక్ష కంకణం నిశాచరో రక్షతు కంకణార్థం దృష్టివిముక్తి శుభలక్ష కంకణం దాంపత్య అభివృద్ధి కంకణం. చోదపత్రం శుభలక్ష కంకణం నిశాచరో రక్షతు కంకణార్థం దృష్టివిముక్తి శుభలక్ష కంకణం దాంపత్య అభివృద్ధి కంకణం.
లక్ష్మీ చలక్ష్మీ శ్రీలక్ష్మీ సరస్వతి అచూతపత్రం శుభలక్షకంకరం నిచాచరక్షకంకరార్థం ఇష్టదేవిముక్తి శుభలక్షకంకరం అనిల్ ఒకసారి ఫ్యాన్ తమ్ముడు సిద్ధిరస్తు ఓం అచోదపత్రం శుభలక్షకంకరం నిశాచరో రక్షతు కంకరార్థం దృష్టిర్విముక్తి శుభలక్షకంకరం అందరికరం అందరైపోయినండి ధ్రువంత ఇంద్రస్యాటిష్టరాష్ట్రం ధారయదాం ధ్రువం అగ్నిర్వసిర్భవాన్ ఆదిత్యాదే వక్షస్థలే పుణ్యసుజాతమానే ప్రమోదమానే రుద్రైర్వత్తే శుభ్రరథోం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకటాక్ష యోగ్యతా వీక్షణా ఫలసిద్ధిరస్తు శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవిష్ట ఫలసిద్ధిరస్తు ఇష్టగమ్యార్థ ఫలసిద్ధిరస్తు శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి వెంకటేశ్వర స్వామి కృపకటాక్ష యోగ్యతా వీక్షణా ఫలసిద్ధిరస్తు ఆయురారోగ్య సిద్ధిరస్తు దీర్ఘాయుషమస్తు తథాస్తు రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకటాక్ష యోగ్యతా వీక్షణ ఫల రాజు అడగాలి ఇది కూడా పెట్టాలి మీరు అందరూ ఒకసారి కూర్చోవాలి. చలో కొద్దిగా స్మైల్ వేసుకోవచ్చు కూర్చోండి. కూర్చోండి మీరు కూడా ఒక చేరి ఇవ్వండి ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి మన గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు అసెంబ్లీ గారు తహసీల్దార్ కుమార్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 1.5 year నుంచి కూడా మనకు గ్రామానికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అందరూ కూడా నాకు ఎప్పుడప్పుడు కాల్ చేస్తూ కూడా వెంటుండి కూడా సపోజ్ ఏ ప్రాబ్లం రావద్దు, ఎంత ఖర్చు కూడా భయపడద్దు, ప్రతి కూడా విలీన సమస్యలను కూడా తీర్చాలి. మన త్రాగులకు సంబంధించింది కానీ ఏమన్నా పబ్కు సంబంధించింది కానీ ఇంకా ఇతర ఏ సమస్యలను కూడా సార్ గారు మనకు ఖచ్చితంగా మనకు దగ్గర ఉండి ప్రతి కూడా మనం సపోర్ట్ చేస్తూ మనకు కూడా అభినందించడం జరిగింది. ప్రతి పనిలో కూడా మంచి సార్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. సార్ ప్రత్యేకంగా మీకు సార్ ఖచ్చితంగా మీకు గుర్తుపెట్టుకున్నాం సార్. గత 1.5 year నుంచి కూడా మాకు ప్రతి విషయం కూడా ఎక్కువ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రత్యేకంగా తిను వీడియో మా వచ్చిన రాకుండా సార్ ఒక్కసారి చూడండి. చెప్పకుండా చెప్తారుగా ఓకే ఇంకా స్పీడ్గా సర్వీస్ పోవాలి. యూజర్ ఏంటంటే హైజీన్ క్లీన్ అండ్ క్లీన్ థ్యాంక్ యూ.
ఈరోజు మన సుందరగిరి గ్రామ పంచాయతీ యొక్క సలహాలు సూచనలు మరి అనుభవజ్ఞులు పెద్దలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జంక శిరీష రమణారెడ్డి గారికి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరియు ఉప సర్పంచ్గా కాశబోయిన రాజు గారు కూడా నిడబోయిన రాజు గారు ప్రమాణం చేసినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వార్డు మెంబర్లకు పేరు పేరున వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ అభివృద్ధి చేయడానికి మీరంతా కంకణబద్ధులు కావాలి. ఎందుకంటే రాజకీయాలు అనేటి ఎలక్షన్ల వరకే, ఆ తర్వాత అంతా గ్రామం అంతా ఒకటే అనే భావన మనం అందరం కల్పించుకొని ఎవరు తమ భేదం లేకుండా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కానీ పేద ప్రజలకు అందవలసిన ప్రతి సంక్షేమ పథకం వారికి అందే విధంగా గ్రామంలో అభివృద్ధిలో మీరంతా ముందు బాటలో ఉండి ఎవరికి తమ భేదం లేకుండా మీరందరూ పాలనలో ముందుకు సాగాలని, మీరంతా పాలనలో విజయం సాధించాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. మేడం గారికి మా సుందరగిరి గ్రామ ప్రజల తరఫున మరియు నూతన పాలక వర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి వార్డు సభ్యులు మరి ఉప సర్పంచ్ మరి ఎంపీఓ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఈ సర్పంచ్ అనేది స్థానికంగా కాబట్టి పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని సిపిఐ అని ఏ పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ సర్పంచ్ అనేది అందరికి అవసరం కాబట్టి ప్రతి నిత్యం సర్పంచ్ గారితో పార్టీలకు అతీతంగా ఆమెతోటి పనిచేయించుకోవాలి. మరి ఉప సర్పంచ్ గారు కానీ వార్డు సభ్యులు గారు మరి సమక్షంలో వారి వారి సమస్యలను మరి సర్పంచ్ గారి దృష్టికి తీసుకొని పోయి వార్డు సమస్యను సర్పంచ్ ద్వారా సర్పంచ్ గారి దృష్టికి తీసుకుపోవాలి. ఎందుకంటే నేను సర్పంచ్ గా చూసినా కాబట్టి చెప్తాను ఉంటది ఆ వార్డుకు సంబంధించినటువంటిది. మరి ఇక గ్రాంట్స్ విషయం అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావు. ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి వస్తుంది. మరి బాగా పైసలు అని లొల్లిలు అది ఇది పెట్టుకోకూరి. ఏది వచ్చేనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది. అది వచ్చినా అని కూడా రూపాయల 70 పైసలు గ్రామ పంచాయతీకి, 20 పైసలు ఎంపీడీఓ ఆఫీస్కు, తర్వాత 10 పైసలు జిల్లా పరిషత్ పోతాయి. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఒత్తిడి తక్కువ వచ్చే అటువంటి కేంద్ర ప్రభుత్వం నిధుల మీదనే సర్పంచ్ గారు దాని మీద మరి ఎక్కడైతే ఏది పెట్టాలి, ఎక్కడైతే ఏది పెట్టాలి ఇదే దాని మీద అనే కాకుండా ఏదో ఒకటి పని సూచించుకుంటూ అక్కడ పెట్టి ఏదో ఒక పని చేసి అది ఎంపీ రికార్డు చేసి ఆ వార్డు సమస్యలను అన్ని తీర్చాల్సిన బాధ్యత సర్పంచ్ గారి మీద, ఉప సర్పంచ్ మీద, వార్డు సభ్యుల మీద ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అది సంవత్సరానికి ఒకసారి ఇస్తుంది. అది ఫైనాన్స్ ఒకవేళ వచ్చినా కూడా అది పెండింగే ఉంటుంది.
అది పాస్ కాదు ఆ బిల్లులు. కాబట్టి మరి సర్పంచ్ గారు కూడా ఎందుకంటే ఎంతో శ్రమతోటి ఖర్చుతోటి కూడి గెలుచుకున్నటువంటి సమస్య కాబట్టి మరి అప్పుల పాలు ఎవరు కావద్దు, రాజకీయాలు కూడా ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు కట్టద్దు. ఈ సర్పంచ్ గారు ఇట్లా చేస్తాడు, ఈ వార్డు సభ్యులు ఇట్లా చేస్తారని చెప్పి మరి వాళ్ళకు తీర్మానాలు ఇవ్వకుండా తీర్మానాలు కూడా స్వచ్ఛందంగా కూకుండి చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకొని తీర్మానం చేసుకొని యథావిధిగా ఉండాలని చెప్పి ఈ రోజు ఏదైతే మన సుందరగిరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడైతే ఎట్లా కూకున్నామో రేపు దిగిపోయేంత వరకు కూడా నిశ్చయంగా ఉండాలని చెప్పి ఈ వార్డు సభ్యులందరినీ కోరుకోవడం, సర్పంచ్ని ఉప సర్పంచ్ని గ్రామ పెద్దలకు పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎదురు చూసినటువంటి సదవకాశం రానే వచ్చింది. మరి చాలా కాలంగా సర్పంచులు అనేవాళ్ళు గ్రామాలలో లేకపోవడం వల్ల మా మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ఎవరికి ఏ రకంగా తొందరగా ఒక ఫ్రెండ్లీగా షేర్ చేసుకునే అవకాశం లేకపోయింది. ఇప్పుడు అన్ని గ్రామాల్లో అందరు సర్పంచులు వచ్చారు. అట్లాగే మన గ్రామానికి కూడా గౌరవనీయులు మన జంగల్ శిరీష వెంకటరమణ రెడ్డి గారు మనకు ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నిక సందర్భంగా ప్రత్యేకంగా వారికి మా ఉపాధ్యాయ బృందం తరఫున, మా పాఠశాల తరఫున, అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు గ్రామ పంచాయతీ లోపల ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ మన గ్రామంలో ఉన్నటువంటి 2 ప్రాథమిక పాఠశాలలు ఇప్పలపల్లి మరియు ప్రాథమిక పాఠశాల సుందరగిరి హై స్కూల్ పాఠశాలలకు మన పిల్లలు మన దగ్గర చదవడం అనేది ఒక సదవకాశంగా భావిస్తూ ఇక్కడ ఉన్న ఈ 3 పాఠశాలలు కూడా చాలా ఎక్సలెంట్గా నడుస్తున్నాయి మేడం. మనకి ఇక్కడ ప్రీ ప్రైమరీ కొరకు రీసెంట్గా వితిన్ 2 days లోపలనే ఒకటి మాకు రూమ్ కలరింగ్ కావాలి అంటే వెంటనే కలెక్టర్ గారు మనకి ప్రీ ప్రైమరీ కూడా శాంక్షన్ చేస్తారు. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి 10th వరకు స్వేచ్ఛగా చదువుకోవచ్చు. మీ సహాయ సహకారాలు మాకున్నట్టయితే మేము ఎంతైనా పిల్లలకి విద్య చెప్పే అవకాశం ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ మీ అండదండలన్నీ కూడా ఉండాలని, మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ కాకుండా ఉచితంగా ఒక్క పైసా కూడా లేదు, ఒక్క పైసా కూడా మనం ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు వచ్చినాం. కాబట్టి మీరు ఇంత ఒక్కొక్క పాఠశాలలో లక్షల కొద్ది డొనేషన్స్ ఉంటున్నాయి ప్రైవేట్ పాఠశాలలో, వాటి అందరి అండదండలు మాకు ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మరొకసారి టీం మెంబర్స్ అందరికీ, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మేడం మళ్ళొకసారి ఒక్క నిమిషం. ఈవెన్ కొంచెం దగ్గర జరుగు అమ్మ, కొంచెం జరుగు, మీరు ఫోటోలో పడుతుంది. మేడం దగ్గర జరుగురు, కొంచెం మేడం దగ్గర జరుగురు, మీరు జరుగు. కోరుకుంటున్నాం. ప్రమాణ స్వీకారం సర్పంచ్గా మీ అందరి దీవెనలు ఉంటేనే ఈరోజు మనం శ్రీశారెడ్డి గారిని, రమణారెడ్డి గారిని సర్పంచ్ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది.
పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని చూడకుండా మరి మీ ఉత్సాహాన్ని చూస్తే నిజంగా శ్రీశైలంరెడ్డి గారు బాగా మీ ప్రేమ ఆప్యాయతలతో వారు ఈరోజు సర్పంచ్ సీట్లో కూర్చోవడం జరిగింది. మీ అందరి సపోర్ట్ తోటి మరి వారు మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వార్డు సభ్యులు కూడా సర్పంచ్ గారికి మరి సహకారాలు అందిస్తూ వాళ్ళకు అండగా ఉంటేనే మరియు అలాంటి విభేదాలు లేకుండా మీరు సర్పంచ్ గారికి సహకరిస్తారని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్డులో ప్రతి వార్డుకు ఒక బోర్ ఉండే, కానీ ఇప్పుడు ఏ వార్డు కూడా బోర్లు లేవు, లేక కొంచెం ఇబ్బంది అవుతుంది వాటర్కు. కానీ ఇప్పటికైనా మన కొత్తగా పాలకవర్గం సభ్యులు దాన్ని ఆలోచించి ప్రతి ఆడబిడ్డ బయటికి పోయి నీళ్ళు చేసుకోవచ్చు అనే పరిస్థితి మనకు తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని నా ఒక మనవి. నేను సుందరగిరిలో ఉండను కాబట్టి ఉస్నాబాద్లో ఉంటున్నా. సుందరగిరికి వచ్చి సర్పంచ్ మరియు మా ఉప సర్పంచ్, మా తోటి వార్డు సభ్యులందరినీ ఇక్కడ గెలిపించి ఇక్కడ వేదికపై కూర్చుండబెట్టిన సుందరగిరి గ్రామ ప్రజలకు, యువకులకు, యువతులకు మరియు అందరూ సోదరులందరికీ కూడా మరి ఇక్కడ విచ్చేసిన అంగన్వాడీ టీచర్ మన సిబ్బందికి మరియు ఆశా వర్కర్లకు, మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇట్టి అవకాశాన్ని కల్పించిన గ్రామస్తులందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన మాకు ఎక్కడ కూడా ఒమ్ము కానియకుండా ఏ రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు కానీ అతీతంగా కాకుండా మేము గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాము. మాకు వీళ్ళు మన వార్డ్ మెంబర్స్కి కానీ మాకు కానీ ఎలాంటి సూచనలు, సలహాలు కానీ ఎప్పటికప్పుడు మాకు చేరవేస్తుండండి. మేము ఖచ్చితంగా గ్రామస్తుల సహకారంతో దిగ్విజయంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైన ఓటుతో నన్ను గెలిపించినందుకు మీకు అందరికీ వందనాలు. నన్ను గెలిపించినందుకు మీకు వందనాలు. నూతన పాలన కార్యక్రమం కొలువు తీరైన వేళ ఈనాటి సమావేశ సభాధ్యక్షులు గౌరవనీయులు సర్పంచ్ గారు శ్రీ జంగా శిరీష వెంకటరమణారెడ్డి గారికి, అలాగే మన ఈ వేదిక ముందు ఆశీనులైనటువంటి మన గ్రామ పెద్దలు మరియు అక్కా చెల్లెళ్ళు, అన్నాతమ్ములకు మరియు పత్రికా సోదరులకు అందరికీ ఇక్కడికి విచ్చేసి ఈనాటి కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కృషి చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గతంలో మన సుందరగిరి జంగా వెంకటరమణారెడ్డి గారు గతంలో మన సుందరగిరి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా వారు రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టి తనంతా నేను అనుకోకుండా నిలబడ్డా. నన్ను సుందరగిరి లంజోరపల్లె అందరికి గెలిపించాలి. ఇట్లా మాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి ఎవరు పెద్దగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినవి ఇంటి ముంగట నీరు కావాలి, ఇంటి ముంగట బోరింగ్ సాఫ్ ఉండాలి, మూడవది వాళ్ళ ఇంటి ముంగట కరెంటు బోర్డు బుగ్గ రావాలి. ఈ మూడు మాత్రం సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్టే సర్పంచ్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవి మీద దృష్టి పెడతారు. మిగతా మౌలిక వసతులు, సీసీ రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, ఇంకా అంతర్గత రోడ్స్ కానీ ఏది ఉన్నా కానీ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధుల ద్వారానే అవుతుంది. అయితే డిఎంఏపీ కావచ్చు. సుందరగిరి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైన సర్పంచ్ గారికి మరియు గౌరవనీయులైన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, నాతోని వార్డు మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ఆటో వార్డు మెంబర్లు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వచ్చేసిన గ్రామ ప్రజలకు, నా తోటి స్నేహితులకు,
ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. నన్ను గెలిపించిన ఓటర్లందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. ముఖ్యంగా మా అన్నలకు, మా తమ్ముళ్ళకు, మా బావలకు అందరికీ నేను రుణపడి ఉంటాను. తర్వాత సుందరగిరి గ్రామ సర్పంచ్ జంగా శిరీష వెంకటరమణారెడ్డి గారికి నా హార్దిక శుభాకాంక్షలు. అలాగే నా తోటి వార్డు సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నన్ను ఉప సర్పంచ్ చేయడానికి సహకరించిన నా వార్డు సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా అందరి సారథ్యంలో సుందరగిరి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ చాలా ధన్యవాదాలు. మరి 5వ వార్డు నాకు అత్యధిక మెజార్టీ దయచేసి వాళ్ళకు పని చేసి పెట్టాలని ధన్యవాదాలు. నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను 4వ వార్డు అభ్యర్థిగా గెలిచాను. అందరూ నా వార్డు మెంబర్లు నన్ను సహకరించి అధిక మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా జంగా శిరీష రమణారెడ్డి గారికి మరియు ఉప సర్పంచ్ మెడవేలి రాజు గారికి మరియు నాతోటి సభ్యులందరికీ వార్డు మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి వార్డును, ప్రతి ఇంటిని, మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని అందరికీ మాటిస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నన్ను 3వ వార్డులో గెలిపించిన 3 వార్డు సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వంతు మా పార్టీ మద్దతు ఎప్పటికుంటుంది అభివృద్ధి పనిలో. పార్టీ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు. సుందరగిరి 2వ వార్డు గెలిపించిన మా వార్డు సభ్యులందరికీ పాదాభివందనాలు. సర్పంచ్ జంగా శిరీష రామనారెడ్డి గారికి, ఉప సర్పంచ్ మెడవేన రాజు గారికి ముందుగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాలను ఇచ్చేసిన గ్రామ ప్రజలు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నా తోటి పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత మెజార్టీతో గెలిపించి గొప్ప బాధ్యతను అందించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన గ్రామంలో మౌలిక వసతులైన డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారానికి, త్రాగునీటి సమస్యకి, మెరుగైన రహదారులకి, అదేవిధంగా ప్రభుత్వం నుండి అర్హులైన అందరికీ పథకాలు అందేలా చూడడం, ఈ పనులన్నీ మన గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది వీరి సలహాలు, సూచనలతో మన గ్రామాన్ని అభివృద్ధిపరుచుకున్నామని తెలియజేస్తూ, గ్రామంలోనే ఉంటూ గ్రామ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ, ఇందుకు కృషి చేసిన, ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నూతన పాలక వర్గానికి ఆశీర్వదించడానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ కూడా సుందరగిరి గ్రామ ప్రజలు, పెద్దలు, మరి ఉద్యోగస్తులు వారి వారి
ఏడున్నారు మీరు? ఎందుకు కొంతమంది సరే ఒకసారి ఫోన్ చేయి రమేష్ గారికి ఇట్లా ఓకేనా? సరే మీరు ఏడున్నారా? గ్రామ పంచాయతీ మీరు హలో జర దయచేసి సన్మానాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా గిట ఒక్కల తర్వాత ఒక్కలు పడతలేరన్న. తీయన్న శ్రీకాంత్ ఒక్కల తర్వాత ఒక్కలు నాకు అందరు కొంచెం వెడపని నిలబడదు. కూడా ఇప్పుడు సర్పంచ్ గారికి చిరు సత్కారం చేయడం జరుగుతుందండి. నిలబడకుండా దయచేసి మీ కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. రాజు అరే ఇటు రాజు రైట్ రెడీ అయిపోతుంది. 500 లేదు సప్పుడు అమ్మా సన్మానం చేసినప్పుడు మ్యూజిక్ ఉంటుంది లేదండి, ఇక వేరే దాంట్లో కొంచెం సౌండ్ తక్కువ. లైన్లోనే ఉన్నాడు. చూడు ఓ పెద్దమ్మ
ఇటు చూడు పెద్దమ్మ. జంగా రాజిరెడ్డి గారు మరి ఇప్పుడు అందరికీ కూడా చిరు సత్కారం అండి. మరి తర్వాత కొంచెం ముంగడే జరుగు, నువ్వు పడేటట్టు ఉన్నావు. కొంచెం ముంగడే జరుగు. మన కరీంనగర్ డైరీ గారు పాలకేంద్రం చైర్మన్ గారు మరియు వాళ్ళ పాలక వర్గంను రెడీ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఐదారు అరే ఫోటో తీయరా, మాట్లాడన్నా, ఫోటో తీయరా, ఫోటోలు తీయరా. దయచేసి వార్డు మెంబర్లు అందరూ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. అందరూ సర్పంచులు ఉప సర్పంచులు కనబడుతున్నారు. అందరూ ఒకసారి దగ్గరికి వస్తే ఫోటోలు తీసుకుంటాం. అందరు దగ్గరికి రమ్మని ఎవరు పడతలేరు. వీళ్ళకి చేయించాలి దిగువాలి. ఖాళీగా ఉన్నాను, ఒక కంప్యూటర్లోనే ఉండవాలి. ఖాళీగా ఉన్నాను, ఖాళీ. తదనంతరం ప్రెస్ వారు కూడా మరి రెడీగా కావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా నేను పేరు చెప్పిన వారు వచ్చి ఇవ్వాల్సిందిగా భావించుకోవద్దు. తర్వాత ఇప్పుడు గ్రామ సుందరీలు ఉన్నారా ఆగరే సర్పంచ్ ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. జనవరిలో అయిపోతుంది. అయిపోతే ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. కనబడుతుంది 1 లాక్ చిట్టి స్టార్ట్ అవుతుంది. ఎందుకురా సరేనా చెప్తాను. సరే సరే చెప్తా. గ్రామశాఖ తరఫున కోర్ కమిటీ సభ్యులందరూ డాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
బాబాయ్ ఇటు చూడు తర్వాత ఫోటో బాబాయ్ బాబాయ్ ఓ చిట